Hi, I am Dr. Nikita, consultant periodontist working in Elden Dental Hospitals, KPHP, Kondapur, Manikonda, and Banjara Hills. సో, ఇవాళ నేనేం చెప్తున్నానంటే, చిన్న పిల్లలకి నోట్లో వేలు పెట్టుకొని పడుకునే అలవాటు కానీ, నోట్లో వేలు పెట్టి చప్పరిచ్చే అలవాటు కానీ ఉంటుందండి. థంబ్ సకింగ్ హ్యాబిట్ అంటాము. దీని ఎందుకిలా ఉంటుంది రీజన్స్, దానికి ట్రీట్మెంట్ చెప్తానండి. యూజువల్‌గా మనకి బాటిల్ ఫీడింగ్ ఓవర్‌గా చేయడం వల్ల గానీ, లేదా నైట్ టైమ్ ఖచ్చితంగా బాటిల్ పెట్టుకొని పడుకునే వాళ్ళకి సడెన్‌గా మానిపిచ్చేసినా, లేదంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉండి ఇఫ్ ద చైల్డ్ ఈస్ ఫీలింగ్ అలోన్ ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలు యూజువల్‌గా థమ్స్ అప్ చేయడానికి ట్రై చేస్తారు. టు డీవియేట్ దెమ్‌సెల్వ్స్ అని. ఇలాంటి హ్యాబిట్ కొనసాగితే ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్టడీయింగ్, ఏది చేస్తున్నా, ఆడుకుంటున్నా వాళ్ళకి ఒక లీజర్ టైమ్‌లో ఇంకా పని ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నామంటే దే స్టార్ట్ సకింగ్ అని. ఇలా ఉంటుంది. సో, ఉండడానికి ఫస్ట్ కారణం మనము చూసుకోవాలండి. బాటిల్ ఫీడింగ్ 2 ఇయర్స్ కంటే ఎక్కువ చేయించకూడదు. ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ చేయించకపోతే. ఇన్ కేస్ థంబ్ సకింగ్ హ్యాబిట్ ఉన్నా ఫస్ట్ కొన్ని రోజులు ఉండి మళ్ళీ మానేస్తే ప్రాబ్లమ్ లేదు గానీ అది కొనసాగితే అంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ కంటే ప్లస్‌గా కొనసాగితే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ అన్ని కాయలు కట్టేస్తాయండి. సెకండ్ థింగ్ ఏంటంటే మన పళ్ళు ఈ ముందు భాగం పళ్ళు ఇలా పెట్టుకొని చీకడం వల్ల పళ్ళని ఎత్తు అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్. ఎత్తు అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు చిన్న పిల్లలు కాబట్టి బోన్ కూడా మోడిఫై అయిపోతది. పెద్దగా అయిన తర్వాత పళ్ళు నోట్లో పెట్టుకొని సక్ చేస్తే వేరు. చిన్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే పళ్ళు ముందుకు రావడమే కాకుండా ముందర దవడ కూడా ముందుకొచ్చేసే అలా సూచనలు కనిపిస్తాయి. సో, ఇలా వచ్చినప్పుడు మనకి కొంచెం పెద్దగయినాక పిల్లలేమవుతుందంటే మూతి ముందుకున్నట్టు గాని, పళ్ళన్నీ బయటకి ఫ్లేర్ అయిపోయినట్టు గాని, కొత్తగా వచ్చే పళ్ళు దాని ప్రకారంగా రావడం గాని, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో, థంబ్ సకింగ్ హ్యాబిట్ కంప్లీట్‌గా మానేయాలి. మానేయాలంటే మనకి చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ట్రీట్మెంట్స్ ఏంటి అంటే మొదటిది మనం చైల్డ్‌ని ఇలా పెట్టుకోకూడదు అని కొంచెం పెద్దగా ఉండి వినేపట్టయితే వాళ్ళ మైండ్‌ని మనం మార్చడానికి కౌన్సెలింగ్ ఇచ్చి ట్రై చేయొచ్చు. లేదు వాళ్ళకి ఎంత చెప్పినా గూడా ఇఫ్ నో వన్ ఈస్ దేర్ దే విల్ స్టార్ట్ డూయింగ్ దట్ హ్యాబిట్ అని మీకు అనిపిస్తే మీకు ఒక సొల్యూషన్ ఉంటుందండి. ఫిమైట్ సొల్యూషన్ అని. అదేంటంటే మొత్తం నెయిల్ పెయింట్ లాగా ఏస్తామండి. నెయిల్స్ ఏ ఫింగర్ టచ్ చేస్తున్నారో సో వాళ్ళకది పెట్టినప్పుడు బ్యాడ్ టేస్ట్ వస్తుంది నోట్లో. బ్యాడ్ టేస్ట్ రావడం వల్ల వాళ్ళు ఈ హ్యాబిట్‌ని డిస్కంటిన్యూ చేస్తారు. ఇఫ్ ద విగరస్ హ్యాబిట్ ఉంది. మరి మీకు బ్యాడ్ స్మెల్ వచ్చినా, అక్కడ చేదుగా ఏమైనా మీరు పూసినా, ఇంట్లో ఏదైనా మీ కిచెన్ థింగ్స్ ఏదైనా పూసినా, చేదు తెప్పించినా కూడా దానికి అలవాటు పడి దాన్ని రబ్ చేసుకొని మళ్ళీ ఫింగర్ పెట్టుకొని సక్ చేస్తున్నారు అనుకుంటే వి హావ్ ఎన్ అప్లయన్స్ అండి. పీడోడాంటిస్టే చేస్తారు. వాళ్ళని సంప్రదిస్తే దే విల్ అడ్వైజ్ యూ బెటర్ వే. సో, ఎట్లా ఉంటుంది అంటే, మనకి పళ్ళు వెనకాల క్రిబ్ లాగా ఉంటుంది. లోపల పన్నుకి ఫిక్స్ చేస్తారనమాట. ఇలా పన్నుకి ఫిక్స్ చేస్తే బేబీకైతే ప్రాబ్లమ్ ఉండదు. తినడానికి, మాట్లాడడానికి, డైలీ వర్క్స్ చేయడానికి వాళ్ళకి ఇబ్బందైతే ఉండదు. ఈ టంగ్ క్రిబ్ అనేది ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే, వాళ్ళు ఫింగర్ పెట్టుకున్నప్పుడు ఆ క్రిబ్ అనేది అడ్డొస్తది. వాళ్ళు సక్ చేసే హ్యాబిట్‌ని డిస్కంటిన్యూ చేయడానికి హెల్ప్ అవుతది. సో, ఇంకా ఇవన్నీ మనం కౌన్సెలింగ్ ఇచ్చినా, ఏమైనా సొల్యూషన్ పూసి ట్రై చేసినా, ఏం చేసినా కూడా వాళ్ళ హ్యాబిట్ మానట్లేదంటే, డూ విజిట్ అస్. ఐయామ్ ఎ పీరియాడాంటిస్ట్. నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఈ క్రిప్ పెట్టుకుంటే వాళ్ళు ఈ హ్యాబిట్‌ని 3 మంత్స్ టు 6 మంత్స్‌లో కంప్లీట్‌గా ఇరాడికేట్ అయ్యే అవకాశాలున్నాయి. వాళ్ళ హ్యాబిట్ మానారా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. వాళ్ళ థంబ్ దగ్గర మనకప్పుడే తెలిసిపోతుంది. స్కిన్ అనేది డిఫరెంట్‌గా ఉంటదనమాట. సో, ఈ అప్లయన్స్ పెట్టుకుంటే గనుక ఈ హ్యాబిట్ కంటిన్యూ‌గా మాన్పిచ్చేయొచ్చు. చాలామంది పెద్ద పిల్లలు కూడా పెట్టుకుంటా ఉంటారు. సో, నెగ్లెక్ట్ చేయకండి. డూ విజిట్ అవర్ హాస్పిటల్. ఐయామ్ డాక్టర్ నిఖిత, పీరియాడాంటిస్ట్. ఐ విల్ హెల్ప్ యూ. థాంక్ యూ.